వాస్తవ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రతి క్షణం కూడా మారిపోతూనే ఉంది. ఎవరికి వారి స్వార్థ ప్రయోజనాల కోసం. ట్రంప్ పుతిన్ పిలిచి, అరే బాబు నువ్వు సైటరా నీతో మాట్లాడాలి అన్నాడు. ఏంటి బాబాయ్ అన్నాడు. నన్ను బాబాయ్ అంటే ఏంటరా, నాకు నీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు తేడా అంతే కదా. ఓకే ఓకే రైట్ సార్, మనకెందుకులే గొడవ, కానీ నా తమ్ముడు ఏంటి తమ్ముడు ట్రంప్ తమ్ముడు అన్నాడు. ఇది బాగుందిరా అన్నాడు. ఓకే రైట్. సరే, ఇక్కడ నువ్వు నా జోలికి రాకుండా ఉండాలి అంటే నేను ఇప్పుడు ఇరాన్లో ఇరుక్కుపోయాను కదా. ఇరాన్లో ఇరుక్కుపోయాను కాబట్టి నేను బయటపడాలంటే నాకు నువ్వు నీకు నేను సహాయం చేసుకోవాలి. మొత్తానికి మంచి దారిలోకి వచ్చావు తమ్ముడు అన్నాడు పుతిన్. మరి ఏడు చేస్తాం చెప్పు, మరి నిండా మునిగినాడు సలేటి అన్నాడు ట్రంప్ వైజాగ్ యాసలో. తమ్ముడు నీకు భయ యాస భాష అన్నీ చాలా వచ్చే అన్నాడు. రైట్. సరే, ఇప్పుడు కథలోకి వద్దాం, పాయింట్లోకి వద్దాం. తమ్ముడు ట్రంప్ ఏమన్నాడంటే అన్నయ్యతో పుతిను నేను యుక్రెయిన్లోకి మొత్తం నీకు ఇచ్చేస్తాను, నీ ఇష్టం దున్నేసుకో, కానీ నువ్వు ఇక్కడ ఇరాన్లో మాత్రం రాకు, రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకో అన్నాడు. పుతిన్ చాలా తెలివైనవాడు కదా. అందరూ కేజీబీలో పనిచేసి 4 సంవత్సరాలుగా 32 కంట్రీస్తో యుద్ధం చేస్తూ నాటు తేలి మన పాట నాటులాగా రాటు తేలి ఉన్నవాడు కాబట్టి, ఓకే తమ్ముడు నేను నీ జోలికి రాను, అంటే ఇరాన్ జోలికి రాను, నువ్వు నాకు ఉక్రెయిన్ మొత్తం రాసిచ్చేయి. నువ్వే కాదు, నీ తరఫున ఆ నాటో దేశాలు నువ్వేం చేస్తావో ఏం చెప్తావో నాకు అర్థం కాదు, నాకు తెలియదు. నువ్వు మాత్రం ఆ నాటో దేశాలు కూడా నా దగ్గర రావడానికి నాతో మాట్లాడటానికి కానీ నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు. అన్నట్టు మర్చిపోయాను నేను, నువ్వు 2000 శాంక్షన్స్ నా మీద విధించావు కదా, అది మర్చిపోయాడు తమ్ముడు, ట్రంప్ తమ్ముడు. ఇదిగో నీకు వెళ్ళేటప్పుడు నేను ఇది ఇస్తానులే, ఏంటివి లాలీపాపులు మరి కొబ్బరుండలు ఇస్తా, కానీ ఆ 200 ఇవి తీసావే బాబు అంటే, దాందే ఉంది తీసేస్తాను అన్నాడు ట్రంప్. నువ్వు తీయటం కాదే బాబు, నీతో పాటు పక్కన ఈ మిగతా కంట్రీస్ చేతికి అన్నీ పెట్టించావు కదా, రేపొద్దున ఆయిల్ సప్లై చేయాలంటే ఆంక్షల వల్ల నేను చేయలేను, రేపొద్దున అది కొత్త వివాదాలు సృష్టిస్తాయి అంటే, అవును కదా సరే నేను చెప్తాను, ఇప్పుడు ఆర్డర్ వేస్తాను అందరికీ అన్నాడు. ఇలాగా వాళ్ళిద్దరి మధ్య చాలా రాజకీయం జరిగింది. మరి అదే రాజకీయం కనుక అమల్లోకి వస్తే మరి ఇరాన్ నాశనం అయిపోతుంది కదా. ఇంకో పక్కేమో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అమరేట్స్ని రెండింటిని కలిపి ఆ ఇద్దరి డబ్బులతో ఈ ఇరాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటున్నాడు ఇజ్రాయెల్ నెతన్యాహు. ఇలా జరిగిందనుకోండి, ప్రపంచంలో ఒక పెద్ద దేశం మనకి కనుమరుగైపోతుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి చారిత్రక వాస్తవం కలిగినటువంటి సంస్కృతిలో విరాజిల్లినటువంటి ఒక దేశం, పర్షియా దేశం కనుమరుగైపోతుంది. పాలిస్తాన్ చూసాం కదా, మన అక్కడ ఏముంది, శ్మశానం తెప్పించి ఇంకేం లేదు. రేపొద్దున ట్రంప్ అల్లుడు వెళ్ళి అక్కడ ఇవి కడతాడంట, పార్కులు గిర్లు కడతాడంట. మరి అలాగా ఇప్పుడు ఇది ఇంకెవరికో ఇచ్చేస్తాడు ట్రంప్ ఇరాన్ మొత్తాన్ని కూడా. దేశం ఇలా, ప్రపంచం ఇలా మారిపోతే ఏకఛాత్రాధిపత్యంతో పెద్దలు కాకులు అవన్నీ రాబొద్దులు పంచుకుంటూ ఉంటే సామాన్య దేశాలకి ఎలా బతుకుతాయి? ఇప్పటికైతే ఓకే ఇలా ఉంది, రేపొద్దున గ్రీన్లాండ్ నాదే అంటాడు ట్రంప్. ఎందుకంటే రక్తం మరిగిన పులి ఎప్పుడు వేట చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ట్రంప్ ఇంకా ఉండే 2.5 సంవత్సరాలు కూడా ఏదో దేశాన్ని కబలిద్దాము, దాన్ని మింగేద్దాం, దీన్ని మింగేద్దాం. వెనుజులాని మింగేశాడు, ఇప్పుడు లిబియాలో కరెంటు లేకుండా చేశాడు. రేపొద్దున భారతదేశంకి రాదు అనేది ఏముంది? పక్కోడు ఇల్లు కాలినప్పుడు మన ఇల్లు కాలదా? అది గుర్తుపెట్టుకొని మన రాజకీయ నాయకులు, మన ప్రజలు కూడా అమెరికాలో ఉన్న ఆ పిచ్చితనాన్ని పోగొట్టుకొని మీకున్న టాలెంట్స్తో మన దేశాన్ని అభివృద్ధి పరుచుకుందాం. నేను అక్కడ ఉన్న మన ఇండియన్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను,
మీ టాలెంట్స్ అన్నీ కూడా పరాయి దేశంలోకి వాళ్ళకి మీరు అర్పించకండి. మీ టాలెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చక్కగా వినియోగించండి భారతదేశం అభివృద్ధి చెందడానికి. ఎంతైనా పరాయి అమ్మాయి కదా, మనమ్మే, పరమ్మే. పరాయి కొంపలో ఎంతకాలం ఉంటాం ఆలోచించండి. ఇప్పటికైనా సరే, ఒకప్పుడు బ్రెయిన్ డ్రైన్ అంటారు, ఇప్పుడు రైన్. మీరు వచ్చి ఇక్కడ వర్షంలో కుమ్మరించాలి మీ తెలివితేటలతో, మన విప్లవాత్మకమైనటువంటి మార్పులతో, చేర్పులతో, అనేక రకమైనటువంటి ఈ విశ్లేషణలతో, కొత్త ఈ ఉత్పత్తులతో దేశాన్ని అందరం కలిసి అభివృద్ధి చేద్దాం రండి. ఇది సమయం. ఈ సమయం ఇంకా మించిపోలేదు. ఎందుకంటే మన దేశంలో సగటు యువత వయసు, మన వయసు 22.5 సంవత్సరాలు. ఇంకో 40 సంవత్సరాల వరకు మనకి ఢోకా లేదు, మనం ఏదైనా చేయగలం. ఆ తర్వాత అందరూ 60కి వచ్చేస్తుంది దేశం మొత్తం. 60కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగే 22-23 వయసులోకి రావాలంటే ఇక 50 సంవత్సరాలు పడుతుంది. దీన్ని సద్వినియోగపరచుకోకపోతే ఇంక జన్మలో మనకి అవకాశమే ఉండదు. చేద్దామా లేదా మీ ఇష్టం. మీరు ముందుకొస్తే దేశం ఎప్పుడు రెడీగా ఉంది మిమ్మల్ని చేర్చుకోవడానికి. CMEN రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఒక లైక్ చేయండి, కొట్టండి లైక్.